కానీ అసెంబ్లీ లోపలికి రాను అనడానికైతే వీల్లేదు. సరే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గానికి వచ్చారు. అక్కడ అరటి రైతులు ఇబ్బంది పడుతున్నారు, వర్షాలు పడ్డాయి, నష్టపోయారు అని చెప్పి ఏదో హడావిడి చేసే ప్రయత్నం వాళ్ళ దగ్గర నుంచే ఆయన కొంచెం మరి గతంలో మీరేం చేశారనే ప్రశ్నలు అయితే వచ్చాయి. సో ఇప్పుడే కదా వర్షాలు పడ్డాయి అనే విధంగా కూడా వాళ్ళు మాట్లాడారు రైతులు చాలా మంది కూడా. సో ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకోవట్లేదు అంతా ఏదో హడావిడి చేసే ప్రయత్నం చేశారు సార్ ఈరోజు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో వస్తుంటాడండి, బెంగళూరులో ఉంటాడు. బెంగళూరు ప్యాలెస్ నుంచి అప్పుడప్పుడు కదిలి బయటకు వస్తుంటాడు. బయటకు వచ్చి ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి నాలుగు మాటలు చెప్పి పోతా ఉన్నాడు. ఈరోజు రాయలసీమలో అందులోకి పులివెందుల్లో అరటి తోటల్ని పెంచాలి అని ప్రోత్సహించింది గడిచిన అంతకుముందు 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఎప్పుడైనా సడన్ గా వర్షాలు పడినప్పుడు లేదా ఈదురుగాలులతో వర్షాలు వచ్చినప్పుడు కొంత పంట నష్టం అనేది జరుగుతుంది. దానికి ఎన్యూమరేషన్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో హార్టికల్చర్ క్రాప్స్ ఏమైనా ఈ అకాల వర్షాలకు కానీ దీనివల్ల ఏమైనా డ్యామేజ్ అయ్యాయా, డ్యామేజ్ అయితే ఎంత డ్యామేజ్ అయింది మీరు అందరూ కూడా దాన్ని ఎన్యూమరేట్ చేయండి, దాన్ని ప్రభుత్వ నోటీసులో తీసుకురండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఇక పక్కన ప్రభుత్వం ఇక వర్షం అంటే జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో ఎవడు చచ్చిపోతాడా, శవం దగ్గరికి వెళ్ళి కూర్చుందామా, లేకపోతే ఎక్కడేదైనా అవుతుందా, ఏదైనా అయిపోయి ప్రజలందరూ కొట్టుకుపోవాలి, వరదలు వచ్చి కొట్టుకుపోవాలి, వానలు వచ్చి కొట్టుకుపోవాలి, నేను వెళ్ళేమో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి తన మానసిక ఆనందం నవ్వాలి. సో ఇటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంతేగాని రైతులకు మంచి చేయాలనే ఆలోచన కాదు. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఆదేశాలు నిన్ననే ఇచ్చారు. ఎక్కడైతే ఈ అకాల వర్షాల వలన ఏదైనా హార్టికల్చర్ క్రాప్ గా డ్యామేజ్ అయితే ఆ వివరాలన్నీ కూడా మీరు ప్రభుత్వానికి తక్షణమే పంపించడం ఆదేశాలు ఇచ్చారు. ఇంకా జరిగి ఒక రోజైనా కాలేదు, జగన్మోహన్ రెడ్డి ముసలి కన్నీరు గారిస్తే దానికి రైతులేమి అక్కడ యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వర్షం కూడా రైతులకు కావాలి. ఇప్పుడు ఎండలు విపరీతంగా ఉన్నాయి, ప్రజలకు కానీ ఈవెన్ రైతులకు కానీ వ్యవసాయానికి కానీ ఈరోజు వర్షం కావాలి, నీరు కావాలి. ఆ ప్రక్రియలోనే ఈరోజు ఉంది.